మైబా జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులకు విద్యార్థులు తమ సమస్యలను తెలిపారు. భోజనం వసతి, మంచినీటి సౌకర్యం లేక బాత్రూంలు అపరిశుభ్రంగా ఉండటం మరియు కుక్కలు, కోతులు పాఠశాలలోనికి రావడంతో బెంబెలెత్తిపోతున్నామని, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వివిధ సమస్యలను తమ తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థులు తీగలు కిందికి వేలాడుతూ ఉండటం వల్ల విద్యుత్ ఎప్పుడు ప్రమాదం జరుగుతుందని తెలియని భయంతో ఉంటున్నామని తెలిపారు. పాఠశాల ఎస్ఓ పనితీరు సరిగ్గా లేదని, సమస్యలు చెబితే బెదిరిస్తున్నారని అన్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకొని తమ పిల్లలకు సరైన విద్యుత్తో పాటు వసతులు కల్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. బాత్రూమ్స్ మంకీస్ బాగా వస్తున్నాయి, కుక్కలు కూడా వస్తున్నాయి, హాస్టల్ లోపలికి వస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది, పైన స్లీపింగ్ రూమ్స్ అలా కూడా వస్తున్నాయి కుక్కలు. వాటర్ మిషన్ భగీరథ వాటర్ తాగుతున్నాం మేము. మినరల్ వాటర్ కూడా మాకు ఫెసిలిటీస్ కావాలి ప్లీజ్. నాకు ఇవన్నీ కొంచెం. ఎంతమంది ఉన్నారు మొత్తం హాస్టల్లో? టోటల్ 190 మెంబర్స్ మేము. మాకు ఫ్రెష్ అప్ కావడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. కొంతమంది మార్నింగ్, కొంతమంది ఈవినింగ్ ఫ్రెష్ అప్ అవుతారు. 6 బాత్రూమ్స్ ఉన్నాయి 190 మెంబర్స్ కి బాతింగ్ చేయడానికి. కేజీబీ ఇచ్చినప్పుడు హాస్టల్లో చదువుతున్నాను, 8th క్లాస్. ఇక్కడ మాకు బాత్రూమ్స్ అవేమీ ఫెసిలిటీస్ లేవు. మాకు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు బెంచెస్, వాటర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. మాకు ఫుడ్ కూడా పెద్ద దొడ్డు బియ్యం పెడతారు. నమస్తే అండి, ఎంగిలిగొండ రోడ్డు. మా పాపలు 2 పాపలు ఇక్కడ చదువుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. బాత్రూమ్ డోర్లు, కోతులు, పిల్లల వసతి మాత్రం తక్కువగా ఉంది. రైస్ అంటావా ఇంకా నార్మల్గానే పర్లేదు, రకం మన ఇంట్లో పెట్టినట్టు పెట్టాలంటే పెట్టలేదులే, కానీ నార్మల్గానే ఉంది. 3 ఏళ్ల క్రితం నుంచి చదువుతూనే ఉంది. కానీ ఈ స్కూల్లో ఈరోజు తీసుకోవడానికి వచ్చినాం. కానీ ఆ మెనూ విషయంలో మాత్రం కొంచెం అన్నం మాత్రం దొడ్డు బియ్యం ఉంది అండి. రైస్ దొడ్డుగానే ఉంది. మేడమ్స్ వాళ్ళని అడిగితే ఆ గవర్నమెంట్ పంపించినవి మాత్రమే మేము అడుగుతున్నాం, అయ్యే పెడతాం. వాళ్ళు పంపించినవి పెడతాం కానీ మేము బయట నుంచి పెడతామా అని వాళ్ళు అంటున్నారు. ఈ బాత్రూమ్స్ మాత్రం ఒక 190-200 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. ఈ బాత్రూమ్స్ 4 సరిగా ఉన్నాయి. 8-7 వరకు స్నానం వాళ్ళు క్యూ లైన్లో చేయాల్సి వస్తుంది. ఆ వాటర్ కూడా పాకురు బట్టి ఉన్నదండి, జారిపడే అవకాశం కూడా ఉంది. అటొక చెత్త కుప్ప, ఇటొక చెత్త కుప్ప వేసి ఉన్నది. ఈ విషయంలో మాత్రం పిల్లలు కొంచెం ఫుడ్ మంచిగా పెట్టి, సన్న బియ్యం పెట్టి కొంచెం ఫుడ్ మంచిగా పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నేను కస్తూర్బా స్కూల్ చిన్నగూడూరు స్పెషల్ ఆఫీసర్ని. ఇక్కడ సంవత్సరం నుండి నేను ఇక్కడ పనిచేస్తున్నాను అండి. ప్రజెంట్ అయితే పిల్లలు 190 ఉన్నారు. ఒక 10 మెంబర్స్ వస్తూ పోతూ ఉంటారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా పిల్లలకి సెలవులు ఇచ్చినాం. పేరెంట్స్ అందరు వచ్చారు. వచ్చి కొంతమంది పిల్లలు కొంచెమే తిన్నారు, కొంతమంది హడావడి పడుతూ బనానా సేమియా తిని ఇక చాలు మేడం అన్నారు. అడుగున కొంచెం అన్నం ఉంది, అయితే అది కొంచెం లావుగా అనిపిస్తుందని పేరెంట్స్ అంటున్నారు. కానీ ప్రతిరోజు మాత్రం మంచిగానే ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇట్లా కొంచెం రైస్ లావు అనిపిస్తే, అంటే పచ్చి బియ్యం అయితే సన్నగా వస్తున్నాయి, అన్నం వండినప్పుడు కొంచెం లావుగా అనిపిస్తుంది కొంచెం. అయితే అది కొత్త బియ్యము, వాటిని గంజొంచి వంట వాళ్ళు వండుతున్నారు. ప్రతిరోజు నేను డ్యూటీ టీచర్స్ ఇక్కడే తింటాం. ఏమైనా తేడా వస్తే ఆ అన్నం తీసేసి మళ్ళీ వండిస్తాం.
మాకైతే ఇంతవరకు ఫుడ్ ప్రాబ్లం రాలేదు. పేరెంట్స్ ఇంతవరకు ఏ ప్రాబ్లం చెయ్యలేదు. అయితే ఆ బియ్యం మూటలు కూడా అన్నీ ఇప్పుడు పేరెంట్స్ చెక్ చేసుకున్నారు. అన్నీ చూడడానికి సన్న బియ్యమే. కొత్త రైసు, కొత్తగా వచ్చిన రైసు అన్ని స్టాక్ చూసుకున్నారు వాళ్ళు. లాస్ట్ మంత్ కూడా చూసుకున్నారు. ఏ ప్రాబ్లం లేదు. వాటిని బాగు చేసి వండుతున్నాం. కాబట్టి పిల్లలు కూడా ఆరోపిస్తారు కదా ప్రతిరోజు దొడ్డు బియ్యం అని. దొడ్డు బియ్యం అనేది మనకు అసలు సప్లై లేదండి. సన్న బియ్యమే, కానీ అన్నం కొంచెం లావంటున్నారు. అవి ఇంట్లో బియ్యం కాదు, కొన్ని వండం కాబట్టి ఎక్కువ 50-60 కేజీలు కాబట్టి కొంచెం అట్లా ముద్దగా, కొంచెం అట్లా లావుగా అనిపిస్తాయి. ప్రతిరోజు మనం ఇదే అన్నం, ఇదే బియ్యం, మంచి రైసే గవర్నమెంట్ ఇస్తున్నారు. వాటిని ఫైన్ రైస్ అంటాము, కానీ అవి మనం ఇంట్లో వండుకునే సాంబా మసూర లాగా మాత్రం ఉండట్లేదండి. ఓకే మేడం. అయితే ఇప్పుడు ఈ బాత్రూమ్స్ కూడా బాగాలేదు. బాత్రూమ్స్ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి లెటర్ పెట్టా, ఒకసారి చేయించారు. మళ్ళీ పిల్లలు ట్యాప్స్, డోర్స్ అవి మళ్ళీ రిపేర్కి వచ్చినాయి. మళ్ళీ శాంక్షన్ అయినాయి. అవి ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని నేను వెళ్ళి లెటర్ పెట్టుకున్నా. అవి శాంక్షన్ అవుతున్నాయి, త్వరలో చేస్తామని చెప్పి మాకు శాంక్షన్ చేయడం కూడా జరిగిందండి. శాంక్షన్ అయిపోయినాక మొదలు పెట్టొచ్చు కదా. మొదలు పెట్టడానికి డిసెంబర్ బడ్జెట్ రిలీజ్ అవ్వలేదు ఇంకా. కాబట్టి ఆ బడ్జెట్ రిలీజ్ అవ్వగానే మాకు శాంక్షన్ చేస్తారు. శానిటైజేషన్ కూడా చాలా సార్లు సర్పంచ్ గారు స్పందించారు, మాకు చాలా హెల్ప్ చేశారు. నీళ్లు కూడా 10 రోజులకి 15 రోజులకి పైపులు పగిలి ఆగిపోయినప్పుడు సర్పంచ్ గారు ట్యాంకర్ పంపిస్తున్నారు. పేరెంట్స్ కూడా కబుర్ చేసి వాటర్ సప్లై కోసం. పిల్లలు కోతుల బాధ చాలా బాగుందంటారు. కోతుల బాధ అయితే చాలా ఉందండి. దానికోసం కొట్టే క్యాట్ బాల్స్ దీనివల్ల ప్రతిరోజు వైర్లు ఇవాళ సదిరిస్తే రేపు వేలాడతాయండి. అది ఊర్లో ప్రాబ్లం. ఏం చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా దానికి సొల్యూషన్ వర్కర్సే కొడతారు. ఏంటంటే డాగ్స్ కూడా స్లీపింగ్ రూమ్ లోకి వస్తున్నాయంటున్నారు. డాగ్స్ వెనక గోడ నుండి దూకుతాయండి. నైట్ ఇక్కడ ఏమి గ్రిల్స్ లేవు, పైకి వెళ్ళడానికి గ్రిల్స్ లేవు. డాగ్స్ అన్ని ఇండ్లలో నుండి పైకి వస్తాయి, ఎందుకంటే బయట ఎక్కడానికి వాటికి అవకాశం ఉంది. గేట్ దగ్గరేమో కుక్క పిల్లలు వస్తాయండి. గేట్ అంటే వాల్ కాబట్టి, కాంపౌండ్ వాళ్ళు పెంచడం అనేది ఇది రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి సాధ్యం కాదు. మేమే ఆ కుక్కల్ని ఎట్లనో ఇబ్బంది పడి మా వర్కర్స్ పంపించేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చారు కాబట్టి గేట్ ఓపెన్ ఉంది కాబట్టి 2-3 కుక్కలు వచ్చినాయి తప్ప ఇక రోజు ఈవినింగ్ చిన్నపిల్లలు దూరిపోతాయి గేట్లో ఉండి. వాటికి కూడా జాలి పెట్టించినాం, అయినా కూడా అవి వస్తూనే ఉన్నాయి. ఈ వాల్ చూసారా, ఆ వాల్ మీద నుండి ఎక్కువ కుక్కలు జంప్ చేస్తే అది కూడా నేను వాళ్ళ నోటీస్కి తెచ్చా. దానికి కూడా సొల్యూషన్స్ ఇక కొట్టాలి అని చెప్తుంటారు. నాదొక్క స్కూలే కాదండి, అన్ని స్కూళ్ళల్లో కోతులు కుక్కల సమస్యలు ఉన్నాయి. దేవుడి వల్ల మంచిగా నీట్గా ఉంచుతున్నాం మేము. పిల్లలతో నాకు ప్రాబ్లం లేదు. 1-2 పేరెంట్స్ అంటే ఉంటారండి. ఎక్కడైనా వాళ్ళు ఉంటే మేము కూడా ఏమన్నా లేని ఉంటే ఓవర్కమ్ చేసుకుంటాం. వాళ్ళు చెప్తారు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తారు.